వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మస్తు దోమలు తిరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్, పొద్దుముక్కింది, చాయ్ టైం అయింది. మా వాళ్ళకు ఆల్రెడీ ఒక చాయ్ కొట్టేసిండ్రు. ఫస్ట్ నేను టీ టైంలో చేద్దాం అనుకొని నేను బద్ధకంగా కూర్చున్నా. సో మళ్ళీ టీ తాగినాక చిప్స్ ఇస్తే తిట్టుకుంటారేమో మా పిల్లలని మళ్ళీ చాయ్ పెట్టమన్నా. ఆలోపు నేను మళ్ళీ చిప్స్ చేస్తాను చెప్పిన అనమాట. ఈ మధ్యకాలంలో వారాలు బాగా పడుతుంటే మా వాళ్ళు మేడం బజ్జీలు అంటే చెప్పిన. మంది ఎక్కువైతే రంగం మజ్జిగ పలసనని ఒక సామెత ఉంది. సో ఇంతమంది జనాలకు నేను బజ్జీలు చేసి పెట్టలేను. అట్లా చేసి పెట్టాలంటే ఒక దుకాణం కావాలి మనకి. అప్పుడు అంటే 5 మందిమో 10 మందిమో 6 మందిమో ఉంటుంటే ముద్దుగా ఛాయలు చేసుకుంటే బజ్జీలు చేసుకుంటే మనీ చేసుకొని తింటుంటే. ఇప్పుడు కుదరని పనులు నాయన, లేదంటే అన్ని పెట్టిస్తే మీరే చేసి నన్ను వెలుగుడే 4 బజ్జీలు తినిపోతా అని చెప్పిన అనమాట. సరే ఎట్లాగో బజ్జీలు చేయడం కుదరలేదు. ఇట్లా బాగానే వానమోగులైంది. మధ్యాహ్నం ఇన్ని చినుకులు పడ్డాయి. సో మబ్బుగా ఉంది. మా వాళ్ళకు చిప్స్ చేసి పెడదామని డిసైడ్ అయ్యింది అనమాట. సో యాక్చువల్గా లాస్ట్ మంత్ అనుకోండి, ఈ మధ్యకాలంలో బిజినెస్ వీడియోలు చేయట్లేదు, నార్మల్ వీడియోలు చేయట్లేదు, అందరు తిడుతున్నారు. కొన్ని వీడియోలు చేసిన వాటికి తిట్టినరు. దాని పంచాయతీ సపరేట్గా పెట్టుకుందామని డిసైడ్ అయిపోయినా. చాలా స్ట్రాంగ్గా కొట్లాడదామని డిసైడ్ అయిపోయినా. నాకు కూడా ఏం పని లేకుండా అయింది. మధ్యలో చాలా బద్ధకం ఎక్కువైపోయింది. ఎనీవే ఈరోజు ఆలు చిప్స్ అనమాట. లాస్ట్ 1 మంత్గా ఉన్న ఈవీ స్టోర్లో కొనుక్కున్నారా మీరు? ఎట్లున్నాయి? ఫీడ్బ్యాక్ ఏం రాలేదబ్బా నాకు. సో వీటిని నేను చాలా వెతికినా. అంటే చిప్స్ బాగుంటాయి, సరదాగా ఉంటాయి, బట్ బెస్ట్ క్వాలిటీ దొరకాలా, మనం చేయలేము. బట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చిప్స్ కంపెనీ వాళ్ళు ఏ ఆలుగడ్డ వాడితే ఆలుగడ్డ చేయరనమాట. సో కానీ వాళ్ళు ఒక స్పెసిఫిక్ సైజ్ ఆలుగడ్డలు ఒక స్పెసిఫిక్ ప్లేస్లో వండిన వాటినే తీసుకొని చిప్స్ చేస్తుంటారు. కంపెనీల్లో స్పెషల్గా అనిపిస్తుంటాయి చూడ, అట్లాంటివి అనమాట. బట్ సరే ఇంకా అన్నీ వెతుకుతా ఉంటే మధ్యప్రదేశ్లో బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ ఆలు చిప్స్ దొరికినాయి. అయితే మనం ఇంట్లలో చేసుకునేటప్పుడు జనరల్గా కొంచెం ఇదంతా ముచ్చటేమో కానీ ముందు నూనె పోతాము. అది కాగుతుంటే ముచ్చట పెడతాం తర్వాత. ఓకేనా? అక్బర్ బాబర్ కాలం నాటిది ఇస్తున్నారు నాకు. ఇది పని చేస్తుందో లేదో నాకు. సో ఇదనమాట. పెట్టు పొద్దుముకుతుంది మళ్ళా. ఇగో నేను ఇంట్లో వాడినా, మా పిల్లలకి ఏమైనా చేసినా, దావత్లు అయినా మళ్ళీ సపరేట్ నూనె లేని తెప్పాను తెలుసా. చాలా గుడ్ గర్ల్ నేను. డ్రెస్ మార్చుకోరు రప్పు. సో అదనమాట. ఎవరికి వాడినా ఒకటే నూనె వాడదబ్బా నేను. అండ్ అట్లా మధ్యప్రదేశ్ నుంచి చిప్స్ తెప్పించిన. అయితే మనం ఇంట్లో చేసుకుంటే జనరల్గా ఏంటంటే చిప్స్ చేసే టైంలోనే మనము కొంచెం నీళ్ళల్లో సాల్ట్ వేసి అట్లా చేస్తాం కదా. అది చాలాసార్లు సాల్ట్ మంచిగా అనిపించదు అనమాట. కొందరు సాల్ట్ ఇష్టపడరు అండ్ తినడానికి హెసిటేట్ అవుతారు. దాంట్లో అబ్బా చిప్స్ ఉప్పు ఉంటుంది అంటారు. సో అలాంటప్పుడు ప్లెయిన్ చిప్స్ దొరుకుతాయేమని ట్రై చేసిన. బట్ ఇవి తెప్పించినాక అనిపించింది అరే సాల్ట్ కూడా తెప్పిస్తే బాగుంటుందేమో అనిపించింది అనమాట. అట్లా అంటే 2 రకాలుగా ఉంటే మనకు నచ్చింది తీసుకోవచ్చు కదా అని. కానీ బెస్ట్ క్వాలిటీ చిప్స్ తెప్పించిన. సరే ఆ చిప్స్ను పనిగా మీకు కూడా చెప్తున్నా అండ్ మా ఊళ్ళకి కూడా దేవి పెడుతున్నా. అది సంగతి. ఓకేనా? చెప్పినది ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది పెట్టి, మీకు చెప్పలేదు ఇది సంగతి. చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. సరిపోతాయా మా ఊళ్ళందరికీ, మా సైన్యానికి, వానర సైన్యానికి? ఇవి 6 తెచ్చినావా ఇందాక? ఇంకో 6 ప్యాకెట్లు తీసుకురా, తర్వాత చూద్దాం సంసారం. వావ్ కాదు, అర్రే వానమొగలుగుతుంది మళ్ళా. జరసేపు మా వాళ్ళు బజ్జీలు తింటారు. మా వాళ్ళు మా వాళ్ళు చిప్స్ తిని చాయ్ తాగేదాకా జర వాన పడకు ప్లీజ్ దేవుడా. ఓ దేవుడా, నూనెలనంట రాళ్ళు వేయాలనంట, రాళ్ళు వేసి పూరీలు తేవాలనంట. పూరీలన్నీ అయిపోతాయంట కానీ నూనె అంతా మిగులుతుందంట. సో అట్లెట్లు నాకు తెలియదు. మీరు చేసి చూసి నాకు చెప్పండి అబ్బా. ఇక నేను పూరీలు ఏం తింది చెప్పండి. చినుకులు పడితే ఏం చెప్తాం, ఒక రేకు తీసుకురండి రాజు, దాచిపెడదాం. పొరపాటున దీని మీద పడి ముఖం మీద పడగల. వాన పడుతుంది, పైన ఎట్లా పెడతారు? ఎట్లా దేవుదాం? జోరున్న వానల చిప్స్
వావ్. వర్షం పడట్లేదు, గాలి అంట. చూసిర్రా బజ్జీల దేవే డ్యూటీ వస్తే ఎంత బాగా చేస్తానో నేను. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు అన్నా కదా అజీజ్ నగర్ స్టోర్ దగ్గర బజ్జీలు పెడదామని. ఐడియా ఏంటంటే అందరికీ మనకు తేడా ఏంటంటే మన స్పెషల్గా ఉంటాయి కానీ అయినా సరే ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడదాం, ఓకేనా? అది స్పెషల్ అనమాట. బయట బోర్డు ఏం పెడదామంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్తో బజ్జీలు దేవబడును. ఇంకొక మంచి పేరు. ఇంకొక మంచి పేరా? ఏం పేరు? కోల్డ్ ప్రెస్ పెట్టడం బాలే, అది స్లోగన్గా పెడదాం. స్లోగన్గా పెడదాం. జల్దీ అయిపోతుంది పని బజ్జీల కంటే. అయితే మొన్న ఒక రోజు ఇంట్లో వేసి చూసిన, ఎందుకే వేసిన ఉట్టి పప్పుచారు చేసిన, సరే వేసిన కొంచెము ఉప్పు కారం ఎక్కువ వేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంట్లో ఉప్పు లేదు కదా. సో ఇప్పుడు అందుకే ఏం చేసిన అంటే వెల్లుల్లి కారం తెచ్చినా, మళ్ళీ మిరపపొడి తెచ్చినా, మళ్ళీ ఉప్పు తెచ్చిన. సో మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువ తింటున్నాం అన్న ఫీలింగ్ లేకుండా. స్పెషల్గా ఇవి ఉప్పుతోనే ప్రాబ్లం మనకు. ఓ పడుతున్నాయి రాజు, చినుకులు పడుతున్నాయి. నన్ను మొయ్ అట్లా పెట్టు, అట్లా పెట్టు. కాసేపు ఉండని దాచి పెట్టుకొని చేస్తున్నా. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఇట్లా వెళ్ళి కూడా పడుతుంది, అటకెళ్ళి పడుతుంది, ఏడికెళ్ళి వారిపోవాలి. ఇప్పుడు నూనె ఉంది, ఏం చేయాలా? అట్లనే పెట్టు, అట్లనే నువ్వు అట్లనే పెట్టు, నాకు కనబడుతుంది. దాచుకొని దేవుతున్నా, అట్లనే ఉండదు. చెయ్యికి తిట్టగల రాజు. వానలో బజ్జీలు దేవుడు అంటే ఇట్లుంటుంది అనుకోలేదు. అబ్బో మెత్తగైతే ఏమో కదా రాజు. అయిపోతుండే కదా దీని మీద మూత. ఏమి వాన కదా వినరో బాకి. ఏ వీడియోకి ఇట్లా కాలేదు, ఫస్ట్ టైం ఐసా హోరే. అయినా సరే ఆగేది లేదా. మై నువ్వు జాగ్రత్త, ఒకసారి వేస్తే కొంచెం తగ్గుతుంది. పనికి ఆహార పథకం అయితే మరి సాయ వచ్చగలవు. ఇట్లా దేవుతూ ఉంటే అట్లా వర్షం పడితే మెత్తగా అవుతాయా గట్టిగా అవుతాయా చిప్స్?
మస్తు అయితే సరిపోతాయి అంటారు మా వాళ్ళకు. యాక్చువల్గా ఉప్పు మిరపపొడి తెచ్చిన, బట్ వెల్లుల్లి కారం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనిపించింది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది, అందుకే అది కూడా పట్టుకొచ్చినాం మనది. అప్పుడెప్పుడో ఈ కవర్లు ఉన్నప్పుడు తీసుకున్న వెల్లుల్లి కారం ఇంకా ఉంది. అంటే ఇది ఇట్లనే పెట్టి చిన్ని తెచ్చుకున్న తిన్నది ఇది ఫ్రిడ్జ్లో ఉండి రీసెంట్గా తీసిన తినడం నేను స్టార్ట్ చేసిన, అందుకుందనమాట, అంతేగాని శ్రీదేవి తినక కాదు. ఓం నమ శివాయ, మంచి గావాలాయ. అయితే భయం అవుతుందా? కిందికి మీద కనాలేవు. ఓ ఇరగొట్టకు రాజు, ఇరగొట్టినావు అనుకో అయిపోయినావు నువ్వు. ఎక్కడ పోయి మిరపపొడి? ఓ పని చేద్దాం, అది అయిందా, ఉప్పు అయిందా, కారం అయిందా అనుకుంటే ఇన్నే తిందాం. చాలా కారం ఎక్కువైతుంది. ఒక్క నిమిషం. దిష్టి ముష్టి దిష్టి ముష్టి దిష్టి ముష్టి. సూపర్ అయింది అది. ఇంకొన్ని పడతాయి అయితే రెండు సరిపోయిన. ఒకసారి దీన్ని చూడండి. ఉదయ్ 5 నిమిషాల్లో ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది ఉదయ్, సార్ చెప్పిండు ఇన్ఫర్మేషను. 5 నిమిషాల్లో అందరు రావాలి ఇక్కడికి, అందరంట. అక్కడికి కూడా చెప్పండి. ఇక బాదం చెట్టు దగ్గరికి రమ్మంటున్నారు సార్. తిడతారేమో, వాళ్ళు ఫోన్కి సర్దుకుంటున్నారేమో అందరూ. ఎంతసేపట్లో వస్తుంది సూపర్? అంత భయము భక్తి ఉందా సూపర్? మేడం మేము అర్జెంట్గా తిడుతుందని వచ్చిర్రా మీటింగ్ కానీ. మీటింగ్ భయం లేదు ఏం లేదు. అంటే ఇవి తినుకుంటే నేను మీటింగ్ చేస్తామని అనుకుంటున్నా. ఫ్రీగా వానల్లో చినుకుల్లో తడుచుకుంటే తినుంటే మజా వస్తుంది. ఊకే ఎంతసేపు లోపల కూర్చుంటారు, లాస్ట్గా సరిపోండి మళ్ళీ కూర్చుంటే. ఇప్పుడు పెట్టండి. చాయ్ వచ్చింది, చాయ్ పెట్టించిన మళ్ళీ ఇది తిన్నాక ఎట్లా అవుతుంది నోరంటే నేను ఎడుకోదు. ఓకేనా? చాయ్ సో ఇదనమాట. ఇది ఓకేనా? బాయ్. మేము దేవకొని తింటున్నాం, మీరు చూడండి. మీకు కావాల్సి మీరు కూడా ఊరుకొని దేవకోండి, అంతకుమించి నేనేం చెప్పాను. లేదంటే మా అమ్మ అనుకోండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్. బాగున్నాయి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినాయి. రాకు బాగోలేకపోతే ఎట్లుంటాయి, ఈనాడ కాదు.